దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్యం ధ్యానమనకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 10వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 19వ సంకీర్తన 12వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దావీదు మహారాజు తను చేసిన తప్పులను క్షమించి తనను నిర్దోషినిగా చేయమని దేవునికి చేస్తున్న విజ్ఞాపనను మనము ధ్యానించుకుంటున్నాము. సాధారణంగా మానవుడు తన అంతరంగములో దాగి ఉన్న పాపపు మనస్సు ఎదుటివారితో మాట్లాడుచున్నప్పుడు తనలో కలిగే చెడ్డ అభిప్రాయము, చెడ్డ తలంపులు లోకస్తులకు తెలియకపోయినను హృదయ రహస్యములు ఎరింగినటువంటి ప్రభువుకి మరుగు కాబడతాయా? మన క్రియలు, మన ఆలోచనలు, మన హృదయం నుండి వచ్చు తలంపులను దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడని కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన 14వ వచనములో వ్రాయబడి ఉన్నది. ఇంక ఎవరు తప్పించుకుంటారు? దేవుని యొక్క నివాస స్థలము నుండి ప్రతి మానవుణ్ణి ఆయన చూస్తున్నాడు. గనుకనే కీర్తనకారుడు తను రహస్యముగా చేసిన తప్పులు క్షమించమని దేవుణ్ణి వినయంగా విన్నవించుకుంటున్నాడు. అవును ప్రియులారా, మనకు తెలియకుండానే మన హృదయంలో నుండి వచ్చు చెడ్డ తలంపులను క్షమించమని దేవునికి ప్రార్థన చెయ్యాలి. మనుషుడు దేవునికి తెలియకుండా ఎక్కడనూ దాగి ఉండలేరు. ఏ మనుషుడు ఏది చేస్తున్ననో దేవుడు చూడటం లేదు అని అనుకోకూడదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన నివాస స్థలము నుండి ప్రతి మానవుణ్ణి పరికిస్తూనే ఉన్నాడు దేవుడు. అంతేకాదు, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే దేవుని సువార్త పరిచర్య గురించియు, అంటే దేవుని సువార్త ఎవరెవరైతే పరిచర్య చేస్తున్నారో అలాంటి వాళ్ళు చేయుచున్న పరిచర్య గురించియు, ప్రతి ఒక్కరి గురించియు దేవదూతలు కూడా తొంగి చూస్తున్నారని వివరించబడింది. అంటే ఇది మానవులు ఒక్కరే కాదు, దేవుని వాక్యాన్ని విస్తరింపచేయటానికని పూనుకున్నటువంటి అనేక మంది పాస్టర్లు, దేవుని సేవకులు, దైవజనులు వాళ్ళు చేస్తున్నటువంటి పనిని కూడా దేవదూతలు తొంగి చూస్తూ ఉన్నారట. అంటే దేవదూతలు అంటే ఎవరో? వార్తాహరులు. దేవునికి, మానవులకి, సృష్టికి వాళ్ళు ఎక్కడ విషయాలు అక్కడ దేవునికి చేరవేస్తుంటారు. వాళ్ళు ఆకాశం నుండి తొంగి చూస్తున్నారట. కీర్తనకారుడు ఇంకను, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను అని కీర్తనల గ్రంథములో 38వ సంకీర్తన 18లో దేవుణ్ణి ప్రాధేయపడి విజ్ఞాపన చేయటం మనము ఇక్కడ చూస్తున్నాము. ఆ ప్రకారంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన దోషాలను క్షమించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించమని దేవునికి విజ్ఞాపనలు చేద్దాము. ఏది చేసినను దేవుని దృష్టిలో ప్రతి ఒక్కటి అక్కడ రికార్డ్ అయిపోతూ ఉంది. అది మనం గమనించాలి. మానవుని యొక్క జీవితము, సువార్త పరిచర్య చేయువాని యొక్క స్థితిని ఇవన్నీ గమనిస్తున్నారు. దేవుడు గమనిస్తున్నాడు, దేవదూతలు కూడా
గమనిస్తున్నారు. ఇది దేవుని వాక్యము. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది కనుక ఆ ప్రకారంగా భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి వినయ విధేయతలు కలిగి ప్రార్థన చేయుచు తోటి మనుషులతో కూడా మనం ఎలా ఉండాలంటే ఒకరికొకరు మంచి మనసుతో పలకరించుకుంటూ మనం ఆనందంగా మనం జీవించాలి. ఆ ప్రకారంగా ఉండాలని మనం దేవుని మనం కోరుకుంటూ ఆయన పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదముల స్తోత్రములు తండ్రి. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము నాయన ఇలా ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము చేసినటువంటి తప్పులు, మా దోషములు, మాకు తెలియకుండా మాలో హృదయములో పుట్టుచున్నటువంటి దురభిప్రాయ ఆలోచనలు నాయనా, వీటన్నిటినీ క్షమించి దేవా మమ్మల్ని నిర్దోషులముగా మమ్మల్ని చెయ్యమని వేడుకుంటూ ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.